బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర రెండో రోజు కూడా కొనసాగింది. ఔరంగాబాద్ జిల్లాలో తేజస్వి యాదవ్తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర రెండో రోజుకు చేరుకుంది. బీహార్లోని ఔరంగాబాద్ లో యాత్ర ప్రవేశించింది. ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలన్న లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఔరంగాబాద్ లో రాహుల్ తో పాటు తేజస్వి యాదవ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఔరంగాబాద్ లోని సూర్య దేవాలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు. బీజేపీని గెలిపించేందుకు ఈసీ కుట్రలు చేస్తుందని ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. ఔరంగాబాద్ జిల్లాలో కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగింది. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఇండీ కూటమి నేతలు పూర్తిగా సమర్థించారు. రాహుల్ ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు మాత్రం రాహుల్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాహుల్ గాంధీ అన్ని ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇచ్చినప్పటికీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా రాహుల్ తీరును తప్పుపట్టిందన్నారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో ఆధారాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం డెడ్ లైన్ విధించింది. లేదంటే న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఎన్నికల సంఘం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు రాహుల్. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.